హాయ్ అండి. ముందు వీడియోలో అరటి ఊచని కట్ చేసుకునే విధానం గురించి చెప్పాను కదండి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నీ పల్చని మజ్జిగలో వేసుకొని తర్వాత తీసేసి నీళ్ళల్లో 1-2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఆ ముక్కలన్నీ కడిగేసి చిల్లులు గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. బాండ్లీ పెట్టి నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు పోపు అంతా బాగా వేగాలండి. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి పోపంతా బాగా వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసి మనం కడిగి పెట్టుకున్న అరటి దూట ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించాలండి. మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అరటి దూట కూడా వాటర్ కంటెంట్ వెజిటబుల్ ఏనండోయ్, మంచి ఫైబర్ ఫుడ్ కూడాను. అవసరాన్ని బట్టి ఒక అర గ్లాస్ నీళ్లు కానీ లేదా కొద్దిగా నీళ్లు చిలకరించి స్టవ్ని సిమ్లోనే ఉంచి మాడిపోకుండా ముక్క ఉడికేలాగా ఉడికించుకున్నామంటే ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.